ప్రకాశం జిల్లా దర్శి పట్టణంలో పాల కల్తీ నివారణ చర్యల్లో భాగంగా ఫుడ్ సేఫ్టీ అధికారులు విస్తృత దాడులు నిర్వహించారు. దర్శి పట్టణంతో పాటు పరిసర గ్రామాల్లోని పాలు సేకరణ కేంద్రాలు, డైరీ యూనిట్లపై అధికారులు ఆకస్మిక తనిఖీ చేపట్టారు. ఈ సందర్భంగా జిల్లా ఫుడ్ సేఫ్టీ అధికారి శివతేజ మాట్లాడారు. సాధారణ తనిఖీల్లో భాగంగా దర్శి ప్రాంతంలోని పలువురు డైరీ యజమానులు పాల సేకరణ కేంద్రాన్ని పరిశీలించాం. అక్కడి నుండి పాల ఉత్పత్తుల శాంపిల్ సేకరించి హైదరాబాద్లోని ప్రభుత్వ ఆహార పరీక్ష ప్రయోగశాలకు పంపించాం. ల్యాబ్ రిపోర్టులు అందిన తర్వాత నిబంధన ఉల్లంఘించిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపారు. గతంలో దర్శి నియోజకవర్గ పరిధిలో పాల కల్తీ ఘటన ఎక్కువగా నమోదయ్యాయని, గత కొద్ది నెలలుగా ప్రమాణబద్ధమైన తనిఖీలు, నిరంతర పర్యవేక్షణ వల్ల పరిస్థితి కొంతవరకు మెరుగుపడిందన్నారు. భారత ఆహార భద్రతా ప్రమాణాల ప్రకారం ప్రతి పాల ఉత్పత్తి యూనిట్ అనుమతి పొందాలి. ప్రజలు తాగుతున్న పాలు నాణ్యత ప్రమాణాలకు లోబడి ఉన్నాయా లేదా అనే అంశంపై మేము నిరంతర పరిశీలన కొనసాగిస్తామని శివతేజ పేర్కొన్నారు. అలాగే ప్రజలకు సూచిస్తే ఎక్కడైనా పాల కల్తీ, నాణ్యత లేని పాలు విక్రయిస్తున్నట్లు గమనిస్తే తక్షణమే ఫుడ్ సేఫ్టీ అధికారులు సంప్రదించాలి. ప్రజల సహకారం ఉంటే కల్తీ పాల వ్యాపారం పూర్తిగా అరికట్టవచ్చని విజ్ఞప్తి చేశారు. దర్శిపట్నం పాల కల్తీ నిరోధ చర్యల్లో ముందంజలో ఉండాలని, ప్రతి కుటుంబం శుద్ధమైన ఆరోగ్యకరమైన పాలు వినియోగించేలా అధికారులు కృషి చేస్తున్నట్లు తెలిపారు. నమస్కారం అండి, నా పేరు శివతేజ, ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్గా పనిచేస్తున్నాను ప్రకాశం జిల్లా. ఈరోజు రెగ్యులర్ ఇన్స్పెక్షన్స్లో భాగంగా దర్శికి వచ్చాము. శాంపిల్స్ తీస్తున్నాము, ముఖ్యంగా మిల్క్ శాంపిల్స్ తీస్తున్నాము. ఎందుకంటే మిల్క్ నుంచే మ్యాక్సిమం అడల్ట్రేషన్ అవుతుంది. పిల్లలకు తాగే మిల్క్ కాబట్టి మిల్క్ నుంచి ఎక్కువ రోగాలు వస్తున్నాయి అనే ఉద్దేశంతో మిల్క్ శాంపిల్స్ అనేవి మనం తీసి, డౌట్ ఉన్న శాంపిల్స్ తీసి చిల్లింగ్ సెంటర్స్ నుంచి కానీ, డైరీ సెంటర్స్ నుంచి కానీ ఆ శాంపిల్ని మనం హైదరాబాద్లో ఉన్న ఫుడ్ సేఫ్టీ ల్యాబొరేటరీకి పంపిస్తాము. అక్కడ వచ్చిన రిపోర్ట్ ఆధారంగా మనం కేసు పెట్టాలా, ఏం చేయాలనేది ఫర్దర్గా చూస్తాము. మీరు చూసుకున్నట్టయితే దర్శిలో గత ఒక 5-6 సంవత్సరాల కింద విపరీతమైన కల్తీ పాలు ఉండేవి. కానీ ఇప్పుడు డిపార్ట్మెంట్ వాళ్ళు కానీ, మీడియా మిత్రులు కానీ అందరి సహకారంతో డిపార్ట్మెంట్ వాళ్ళు చాలా వరకు ఈ కల్తీ పాలను అరికట్టగలిగాము. ఇక ముందు కూడా మీకు ఏదైనా పాలలో డౌట్ ఉంటే, ఇది కల్తీ జరిగిందని అనుమానం వస్తే ఇమీడియట్గా ఫుడ్ సేఫ్టీ డిపార్ట్మెంట్ ఉంటుంది. రామ్నగర్ 5th లైన్, ఒంగోలు. మీరు ఆఫీస్కైనా వచ్చి ఇవ్వచ్చు, లేదా మా నెంబర్ కూడా మీకు అవైలబుల్ ఉంచుతాము. మాకైనా మీరు కాల్ చేసి చెప్తే మేము ఇమీడియట్గా విస్తృతంగా తనిఖీలు చేస్తాము, సడన్ విజిట్ చేస్తాము, సర్ప్రైజ్ రైడ్స్ చేస్తాము. ఖచ్చితంగా శాంపిల్ తీసి రిపోర్ట్ ఆధారంగా కేసులు ఫైల్ చేయడం జరుగుతుంది. వాళ్ళకు ఖచ్చితంగా శిక్ష పడేలాగే చూస్తాం.